చూసేగా మీరందరూ నా వెంట పడుతున్నారు. అందుకే ఐ లవ్ యు ఆల్. వెరీ గుడ్ సంగీత, చాలా బాగా చేసావు. బ్రేక్. మేడం ఆటోగ్రాఫ్, మేడం ఒక్క ఆటోగ్రాఫ్ ప్లీజ్ ప్లీజ్ మేడం. మేడం తోసుకోకండి, మెల్లిగా రండి. అందరూ చేస్తారు. మీరు పడకండి ప్లీజ్, మీరు పడకండి. దూరంగా జరగండి, అందరికీ ఇస్తాను. ఓకే ప్లీజ్ తోసుకోకండి. చెప్తున్నాను కదా, అందరికీ ఇస్తాను. ఆగండి ఆగండి, మీద పడకండి, అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తాను. దీని పిచ్చి వాగుడుతో చేస్తున్నాను రోజు. అరే నేను ఒక హీరోయిన్, నా మీద పడతారేంటి? జరగండి, అందరికీ ఇస్తాను. నా మూవీ రిలీజ్ అయ్యాక మీరందరూ తప్పకుండా చూడాలి. అర్థమైందా? చెప్తాను. ఒక్కసారి కాదు 10 సార్లు చూడాలి. అప్పుడే మీరు నా ఫ్యాన్స్ అనిపించుకుంటారు. అయ్యో ఏ నా ఫ్యాన్స్ అందరూ వెళ్ళిపోయారా? నువ్వు లేచావని మంచం కింద దాక్కున్నారే పిచ్చి మొహం. బుద్ధి లేకపోతే సరి, చదువుకోవడం మానేసి పడుకొని పట్టు కలలు కంటున్నావా? అంటే ఇదంతా కళ? కల కాకపోతే నిజం అవ్వడానికి నువ్వేమైనా సావిత్రిని అనుకుంటున్నావా? ఒక్కసారి మొహాన్ని అద్దంలో చూసుకోవే. అందంగా లేనా ఉండు నీ పని చెప్తా. చీపుడు తిరిగేస్తే ఆ వంక నడి కాస్త తిన్నగా అవుతుంది. ఇలాగే అంటూ ఉండు, నేను ఎప్పుడు హైదరాబాద్ పారిపోయి పెద్ద హీరోయిన్ అయిపోతాను. అవుతావు అవుతావు, ఉండు ఉండు నీ పని చెప్తాను. ఆగవే ఆగు. ఏయ్ ఏంటమ్మా ఉదయాన్నే ఆటలు చీపురుతో? నోరు మీరా, మీ అక్క పారిపోయి హీరోయిన్ అవుతుందట. నిజమా? అది నిజంగానే హీరోయిన్ లా ఉంటుంది కదమ్మా, వెళ్ళని. దాన్ని 2 కాళ్ళు వెరగొట్టి పొయ్యిలో పెట్టేస్తాను. అప్పుడు చూస్తాను ఎలా వెళ్తుందో. అవును మరి, రా విరగొట్టు అని అంతవరకు ఇక్కడే ఉంటాను. నేను దీనికి మంచి సినిమా పిచ్చి మరీ ఎక్కువైందిరా. ఎప్పుడు చూసినా అదే ధ్యాసలో ఉంటుంది. ఏం చేస్తుందో ఏంటో. లంగా బోని నెటితో రద్దయిపోని. సర్లే గాని చక్కగా పెళ్ళైపోని. ఎందుకు సంగు నేనంటే నీకు అంత కోపం? ఇందుకే మరి చక్కటి సంగీతాన్ని పేరు పెట్టుకుని సంగు రింగు అంటే మంటే కదా. సర్లే ఇంకెప్పుడు అనలే. తీసుకో. థ్యాంక్ యూ. చూడు రాజు, నాకేమో ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆశ, నీకేమో నన్ను పెళ్లి చేసుకొని 1 డజన్ మంది పిల్లల్ని కనేసి ఇక్కడే పల్లెటూరులో ఉండి పేడ పిసుకుంటూ పాలు పిండుకుంటూ బతికేయాలని నీ కోరిక. నా ఆశకి నీ కోరికకి సరిపడదులే రాజు. అది కాదు గీత. ఇప్పుడే చెప్పాను కదా నా పేరు పూర్తిగా పిలవమని. సారీ సంగీత. సర్లే గాని ఇంకో చాక్లెట్ ఉందా? లవ్వర్కి 2 చాక్లెట్ కూడా ఇవ్వలేని నీకెందుకమ్మా ప్రేమ? చక్కగా ఇంటికి వెళ్ళి పేడ రెడీగా ఉంటుంది, 4 పిడకలు చేసుకో, ఎల్లు. అది కాదు గీత. గీత ఓయబ్బో, ఈ హీరోయినే ఇంత పొద్దునే లేచిందా? ఓరు నాయనో, ఇంత ఉదయాన్నే ఏ రాజకార్యం వెలబట్టడానికి వెళ్ళిందో ఈ హీరోయిను. ఇదేంటి కాలేజీ టైం అవుతున్నా ఈ పిల్ల ఇంకా రాలేదు? ఎటుపోయిందో ఏమిటో. ఎటుపోయింది పిల్ల? ఎటుపోయిందో? ఒరే వివేకు, ఏంటమ్మా? మీ అక్కేదిరా ఎటుపోయింది? నాకేం తెలుసమ్మా, నన్ను అడుగుతున్నావు? మరేం తెలుసు, 3 పొట్లు తింటాం తెలుసా? అరే తినడానికి తెలియడానికి సంబంధం ఏంటి? ఎక్కువ మాట్లాడవంటే కాళ్ళు ఇరగొట్టు పొయ్యిలో పెట్టేస్తాను. అదొక్కటే తెలుసు నీకు. రే రే, అడుగుతుంటే అలా లోపలికి వెళ్ళిపోతావేంట్రా? రే వివేకు, అరే బయటికి వెళ్ళి చూసిరారా. అత్తా అత్తా అమ్మిచ్చిరమ్మంది. అదిగో వాడిని అడుగు, ఊరంతా పాలు పోస్తాడు కదా, ఎవరింటి దగ్గర ఉందేమో చెప్తాడు.
ఏంటత్తా ఎవరు? ఇంకెవరు? మా సంగీత. ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళిందో ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. నీకేమైనా కనిపించిందా? పొద్దున్నే బస్ స్టాండ్ దగ్గర కనిపించిందత్తా. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే హైదరాబాద్ పెళ్లికి వెళ్తున్నానని చెప్పింది. ఆ? అయ్యో దేవుడా, అయ్యో. అత్త అమ్మా అమ్మా అత్త అమ్మా అమ్మా అమ్మా. అమ్మా అమ్మా కొంచెం అన్నం తినమ్మా. నే వద్దురా. అక్క చేసింది తప్పేనమ్మా, కానీ ఏంట్రా కానీ అలా వెళ్ళడం ఎంత ప్రమాదమో తెలుసా? దానికి ఏం వివరం తెలుసని హైదరాబాద్ వెళ్ళింది. ఎక్కడ ఉంటాను, ఎన్ని ఇబ్బందులు పడుతున్నానని ఒక్క క్షణమైనా ఆలోచించిందా? దానికి అసలు డబ్బులు ఎక్కడివిరా? అమ్మా అది అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్ళుంటుందమ్మా. అది క్షేమంగానే ఉంటుందమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. 2 రోజుల్లో ఫోన్ చేసి తన వివరాలు మనకు చెప్తుందిలేమ్మా, సరేనా? అంతేనా? అంతే అమ్మా, నువ్వు అన్నం తినమ్మా. అమ్మా ఒరేయ్, అదక్కడ బానే ఉంటుంది కదా? బానే ఉంటుందమ్మా, నువ్వు తినమ్మా. తను కూడా అన్నం తినుంటుంది కదా? తినుంటుందమ్మా, నువ్వు తినమ్మా. హలో హలో, వివేకా అండి మీరు? అవునండి, చెప్పండి. సంగీత మీ సిస్టరా అండి? ఒక నిమిషం ఆపరా. అవునండి, ఇంతకు మీరెవరు? ముందు చెప్పేది విను. మీ సిస్టర్ డేంజర్లో ఉంది. ఒక 50,000 తీసుకొని వస్తే. హలో 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 రేయ్, ఎవరా నువ్వు? ఛా, స్విచ్ ఆఫ్. రేయ్, ఎవడ్రా నువ్వు? ఏమైందిరా? ఏమైందిరా? ఏమైందో చెప్పకుండా కంగారు పడతావేంట్రా? అక్క 3 రోజులు అయిందిరా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందిరా. ఏమైందో తెలియట్లేదురా. అమ్మేమో చాలా కంగారు పడుతుంది. ఎవడో ఫోన్ చేసి 50,000 అడుగుతున్నాడు రా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అదే నాకు అర్థం కావట్లేదురా. అక్క ఎంత ప్రమాదంలో ఉందో ఏంటో. ఆ ఎవరో చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. రేయ్, నువ్వేం కంగారు పడకు. హైదరాబాద్లో మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్. ఆయనకి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్దాం. గీతకు ఫోటో కూడా వాట్సాప్ చేద్దాం. ఇంకన్నీ ఆయనే చూసుకుంటాడు. అవునరా, మా బాబాయ్ చాలా మంచోడు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా. చాలా థ్యాంక్స్ రా. హలో బాబాయ్, నేను బాబాయ్ చిన్నుని. చెప్పరా, ఏంటి విశేషాలు? ఆ అమ్మాయి ఫోటో నాకు వాట్సాప్లో పెట్టు. సరే బాబాయ్, వాట్సాప్ చేస్తాను. ఈ అమ్మాయా? రే, అక్కకేం కాదు కదా? ఏం కాదురా, మా బాబాయ్ తప్పకుండా వాడెవడో పట్టుకుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు. రే చిన్ను, మనం కూడా హైదరాబాద్ వెళ్తే? వెళ్ళొచ్చురా, కానీ కానీ కాదురా, ప్లీజ్. అమ్మకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదురా, చాలా కంగారు పడుతుందిరా. మరి అమ్మకి ఏం చెప్తావు? అక్క ఫోన్ చేసిందని చెప్తారా? తనకు సినిమా ఛాన్స్ వచ్చింది, నన్ను ఒకసారి వచ్చి వెళ్ళమందని చెప్తారా? అప్పుడు పైకి తిట్టినా లోపల ఆనందపడుతుందిరా. నిజం చెప్తే అమ్మ తట్టుకోలేదురా. సరేరా, వెంటనే హైదరాబాద్ బయలుదేరదాం. నీ బాధ నాకు అర్థమవుతుంది వివేక్, బట్ ఇది చాలా కాంప్లికేటెడ్ కేస్. ఆమెకేమైందో మనకు తెలుసు, ఎక్కడ ఎలా అయిందో తెలియదు.
ఎవరో మీ అక్క ప్రమాదంలో ఉంది అని 50,000 తీసుకొస్తే అని మాత్రమే చెప్పారు. అదెవరో తెలీదు. పైగా అది ఎంతవరకు నిజమో కూడా మనకు తెలియదు. అయినా నీకొచ్చిన ఫోన్ కాల్ని ట్రేస్ చేస్తున్నాం. ముందు అతనెవరో తెలిస్తే గానీ అసలు విషయం మనకు తెలియదు. బాబాయ్, అక్కని ఎలాగైనా పట్టుకోవాలి బాబాయ్. నేను చూసుకుంటాను కానీ ముందు మీరిద్దరు ఇంటికెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఆ ఫోన్ ఎవరితో తెలుసుకున్న తర్వాత మీకు ఫోన్ చేస్తాను. సరే బాబాయ్. సినిమా ఇండస్ట్రీ మొత్తం కృష్ణానగర్లోనే ఉంటుందారా? ఇండస్ట్రీ ఎక్కడున్నా అక్క మాత్రం అక్కడ ఉండదురా. నువ్వేం బాధపడకరా. రే చిన్ను, వాడు మనూరి రాజులా లేడు? లా ఏంట్రా, వాడే. రే రాజు, రాజు, వాడేంట్రా మనల్ని చూసి పారిపోతున్నాడు? ఏమో నాకేం తెలుసురా, పద. అందరం ఒక రోజులే కదా, ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు చెప్పరా? అది ఎవరు అనుకుని. అసలు నువ్వు ఎందుకు వచ్చారా హైదరాబాద్? మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావు? నాకు ముందు నుంచే నీ మీద అనుమానం ఉందిరా. రేయ్, మా అక్క ఫోటో నీ దగ్గర ఎందుకుంది? చెప్పు, చెప్పరా ఎందుకుంది? చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా, పట్టుకోండి రా. రేయ్, చెప్పు, చెప్పరా, నేను అడుగుతుంది, చెప్పు, పట్టుకోండి రా. చెప్పరా, చెప్తాను. చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్తావు లేవా? ఎందుకుంది? ఆగండి రా. అరే, ఆగండి రా, చెప్తాను. చెప్పు. సంగీత నేను ప్రేమించుకున్నావురా. నేను సంగీత ప్రేమించుకున్నాను రా. మీ అక్క తీసుకెళ్ళమంటేనే ఇక్కడ దాకా తీసుకొచ్చాను రా. తీరా ఇక్కడికి వచ్చాక లేచిపోయి వచ్చారు సిగ్గు లేకుండా. వచ్చాక డబ్బులు అయిపోయి దాంతో మాకు ఫోన్ చేసి డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా ఆడతారా? ఛ! నీ ఫోన్ కాల్తో నిజంగా అక్కకి ఏమైందో అని భయపడి చచ్చాం కదరా. అవన్నీ తర్వాత కానీ ముందు అక్క ఎక్కడుందో చెప్పరా? చిన్ను, అక్క నా దగ్గర లేదురా. 2 రోజులుగా ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నేను ఆమె కోసమే వెతుకుతున్నాను రా. ఏం బాగుతున్నారో నువ్వు? ఏంట్రా నువ్వు చెప్పేది? అక్క 2 రోజులుగా కనబడట్లేదా? అవునరా, ఆ రోజు బయటికి వెళ్ళొస్తాను వెళ్ళింది అంతే. మళ్ళీ తిరిగి రాలేదు. 2 రోజులుగా పిచ్చెక్కినట్టు వెతుకుతున్నాను రా. ఏమైందో తెలియట్లేదు. రేయ్, అక్క కిడ్నాప్ అయిందని ఎవడో ఫోన్ చేస్తే కంగారుగా మేము ఇద్దరం బయలుదేరి వచ్చాం రా ఇక్కడికి. ఇక్కడ నువ్వేదేదో చెప్తున్నావు. అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పరా. ఒకరోజు మీ అక్క నన్ను కలిసి చూడు రాజు, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం సంగీత. నాకు మా ఇంట్లో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నీకు నేను కావాలంటే వెంటనే నన్ను హైదరాబాద్కి తీసుకువెళ్ళిపో. నువ్వు అంటే రేపు ఉదయం 4 గంటల బస్కి హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇంత అర్జెంట్గానా? ఇలాంటి నిర్ణయాలు అర్జెంటుగానే తీసుకుంటారు.
నీకిష్టమైతే పద, లేదంటే ఆగు. సరే, రేపు ఉదయం రెడీగా ఉండు, వెళ్ళిపోదాం. టైంకి మా ఫ్రెండ్ గారు రూమ్ ఇచ్చి ఊరెళ్ళాడు కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా. ఇవ్వకపోయినా ఏం అయ్యేది కాదు. ఆల్రెడీ ఇక్కడ ఒక అతను నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేవాడు. అవునా? ఇప్పుడు కూడా వస్తున్నాడు. అవునా? చూడు రాజు, నేను ఇక్కడికి వచ్చింది నీతో కాపురం చేయడానికి కాదు, సినిమా హీరోయిన్ అవ్వడానికి. అలాగని నిన్ను వదిలేయంలే. నాకు హెల్ప్ చేసావుగా, అందుకే నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ విషయం నాకు ముందే చెప్పచ్చుగా. చెబితే రావని భయపడ్డాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం సంగీత. నిజం చెప్పినా నేను వచ్చేవాణ్ణి. ఓకే, అదంతా వదిలే. అసలు నీకు ఇక్కడ ఎవరు తెలుసు నచ్చావు? మొన్న మన పక్కూర్లో ఒక షూటింగ్ జరిగింది కదా, అప్పుడు మేనేజర్ నాతో హీరోయిన్ కావాలంటే హైదరాబాద్ రమ్మని నెంబర్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. కానీ నా దగ్గరేమో డబ్బులు లేవు, ఇంట్లో ఏమో ఇవ్వరు. అందుకే ఏం పర్లేదు సంగీత, నువ్వు ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతావు, నాకు నమ్మకం ఉంది. సరేనా? నేను నీ వెంటే ఉంటాను. ఆ మేనేజర్కి ఫోన్ చేయి. ఆ, డైల్ చేయి. ఏం పర్లేదు సంగీత, నువ్వు ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతావు, నాకు నమ్మకం ఉంది. సరేనా? నేను నీ వెంటే ఉంటాను. ఆ మేనేజర్కి ఫోన్ చేయి. ఆ. డైల్ చేయి. హలో. హలో సార్. నమస్తే సార్. ఎవరు? రాజు, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి అతనికి ఫోన్ చేయమన్నారు. సరే అయితే రెడీ అవ్వు, వెళ్దాం. సరేనా? అదిరా జరిగింది. అలా ఆ రోజు మేమిద్దరం కిరణ్ని కలిసాం. అతను 2-3 సినిమా ఆఫీసులకు తీసుకెళ్లాడు, ఎక్కడా సెలెక్ట్ అవ్వలేదు. ఒక 3 రోజులుగా అతనే రూమ్కి వచ్చి సంగీతాన్ని తీసుకెళ్తున్నాడు. రోజు సాయంత్రానికి వచ్చేసేది, కానీ మొన్న మాత్రం తిరిగి రాలేదు. కంగారు పడ్డాను. కిరణ్కి ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తడం లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. పోనీ మీకు ఫోన్ చేసి చెప్దామంటే భయం వేసిందిరా. ఏం చేయాలో తెలియక సంగీతని వెతుక్కుంటూ ఇలా తిరుగుతున్నాను రా. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేరా, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంట్రా. అంటే మాకు ఫోన్ చేసి అక్క గురించి డబ్బులు అడిగింది నువ్వు కదా? కాదురా, నన్ను నమ్మండి. అంటే ఖచ్చితంగా కిరణ్ గాడి అక్కని ఏదో చేసి ఉంటాడు, డౌటే లేదు. అవునరా, మనం వెంటనే ఎస్ఐ బాబాని కలుద్దాం. పదండి రాత్రా. సో కిరణ్ ఇదంతా చేశాడంటావు? అవును సార్, నాకు అతని మీదే అనుమానంగా ఉంది సార్. అతని నెంబర్ ఇవ్వు. అలాగే సార్. హలో. సార్ నమస్తే, మీరు మేనేజర్ కిరణ్ గారే కదండి? అవును, మీరెవరు? మా పాప ఒక ఆమెకు యాక్టింగ్ అంటే పిచ్చి సార్. మీరేమైనా ఛాన్స్ ఇస్తారేమోనని. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? సారథి స్టూడియోస్ దగ్గర ఉన్నాం. అమ్మాయి కూడా ఉందా? అమ్మాయి కూడా ఉంది సార్. నేను పక్కనే ఉన్నాను, 10 నిమిషాల్లో వస్తా. అక్కడే వెయిట్ చేయండి. అలాగే సార్. 10 నిమిషాల్లో మనం సారథి స్టూడియో దగ్గర ఉండాలి. అక్కడ ఆ కిరణ్ గారు మనకు దొరుకుతాడు. అలాగే సార్. హలో. సార్, మీకు కుదిరితే కొంచెం ముందుకు వస్తే టీ హోటల్ పక్కన ఒక గల్లీ ఉంటుంది, కొంచెం అక్కడికి రాగలరా? ఎందుకంటే అక్కడ 1 వే ఉంది, రావాలంటే అంతా తిరిగి రావాలి, నాకంత టైం లేదు. భలేవారు సార్, తప్పకుండా వస్తాను. ఓకే సరే. అక్కడికి వెళ్దాం రా. మో.
వాడే సార్. కానిస్టేబుల్స్ వాడిని పట్టుకోండి. ఓకే సార్. మీరు స్టేషన్కి వెళ్ళండి. డ్రైవర్ సార్. పద. ఓకే సార్. చెప్పరా, సంగీతని ఎక్కడ దాచావు? క్యారెక్టర్ కోసం వచ్చిన అమ్మాయిని మోసం చేసి కిడ్నాప్ చేసి డబ్బుల కోసం ఫోన్ చేస్తావురా? సార్ నాకేం తెలియదు సార్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. సంగీతం నేను కిడ్నాప్ చేయలేదు సార్. నువ్వు మర్యాదగా అడిగితే చెప్పవురా? లాకప్లో వేసి మా స్టైల్లో అడిగితే అప్పుడు చెప్తావురా? సార్ అసలు ఏం జరిగిందో చెప్తాను సార్. చెప్పు. మొదట్లో సంగీత్తో పాటు రాజు కూడా వచ్చేవాడు సార్. అనవసరంగా ఆటోకి డబ్బులు ఎందుకు ఖర్చని నేనే సంగీతని నా బండి మీద తీసుకెళ్లేవాడిని సార్. అలా ఒకరోజు సినిమా ఆఫీస్కి తీసుకెళ్ళి వస్తుంటే బాగానే రెడీ అయ్యావే. మీరు చెప్పారు కదా సార్, అందుకే రెడీ అయ్యాను. నువ్వు కాసేపు బయట ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చూడు కిరణ్, ఆ అమ్మాయిని హీరోయిన్ చేయడం ఏంటి? అలాంటి అమ్మాయి మన బిజినెస్లో ఉంటే మనకి లక్షలు లక్షలు వస్తాయి. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను. ఆ అమ్మాయి నాకు ఇచ్చే. అలాగే మేడం, మీరు ఎలా అంటే అలా. రేపు తీసుకొచ్చే అమ్మాయిని. సరే మేడం, మీ ఇష్టం. వస్తా మేడం. సంగీత, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇప్పుడు నేను కలిసానే, ఆవిడ పెద్ద ప్రొడ్యూసర్, పేరు చాముండి. నిన్ను చూసి ఆవిడ చాలా ఇంప్రెస్ అయిపోయింది. రేపు ఆఫీస్కి తీసుకురమ్మంది. నువ్వు ఆఫీస్కి వస్తే 50,000 అడ్వాన్స్ ఇస్తానంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏయ్, సాయంకాలం రాహుల్ వస్తున్నాడు. సరే మేడం. నమస్తే మేడం. నువ్వు పెట్టు. నమస్తే మేడం. నమస్తే, కూర్చో. పద. కూర్చో. లక్షణంగా ఉంది. మాల్ని మిస్ కాకుండా బాగానే పట్టుకొచ్చావు. మాల్ అంటే హీరోయిన్ అని అర్థం సంగీత. ఏ సంజన, మేడం. బ్యాగ్ ఇటు తీసురా. ఇదిగోండి మేడం. ఇంక ఈ విషయం ఎక్కడితో మర్చిపో. మళ్ళీ ఏదైనా మంచి మాల్ కనిపించినప్పుడు అప్పుడు కనిపించు. అలాగే మేడం. ఏ అమ్మాయిలు, మేడం. కొత్త మాల్ వచ్చింది, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. బిజినెస్కి రెడీ చేయండి. బిజినెస్కి రెడీ చేయండి. ఏయ్ పద. వదిలు. రేయ్, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? తీసుకురావాల్సిన చోటుకే తీసుకొచ్చాను. నాకు కావాల్సిన దానికంటే ఎక్కువే వచ్చింది. ఉంటాను మేడం. నువ్వు వెళ్ళు. రేయ్, ఆగు. నన్ను
నీతో నాకు తీసుకెళ్ళు. దొరికాక నువ్వెక్కడికి వెళ్ళలేవే. ఒరే నన్ను తీసుకువెళ్ళరా. దీని లోపల తీసుకెళ్ళండి. నన్ను వదలండి. పద. ఇది సార్ జరిగింది. అలా డబ్బు కోసం ఆ చాముండికి సంగీత నప్పు చెప్పాను. నమ్మొచ్చిన అమ్మాయిని ఎంత మోసం చేశావురా, పైగా డబ్బుల కోసం. మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడికే ఫోన్ చేసి బెదిరించావు, అవునా? సార్ నేను ఎవరిని డబ్బు కోసం బెదిరించలేదు సార్. మరి వివేక్కి ఫోన్ చేసి మీ అక్క డేంజర్లో ఉంది, 50,000 తీసుకురమ్మని ఫోన్ చేసింది నువ్వు కాదా? నేనెవరికి ఫోన్ చేయలేదు సార్. నిజం సార్, నమ్మండి. మరి నీకు తప్ప ఎవరికి తెలుసురా అమ్మాయి డేంజర్లో ఉందని? ఏమో సార్, నాకు తెలియదు సార్. ఆ ఫోన్ చేసిన ఎవరో కూడా నాకు తెలియదు సార్. ఓకే, ముందైతే ఆ చాముండి దగ్గరికి వెళ్ళాలి. కానిస్టేబుల్స్ సార్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎస్ సార్. ఇదిగో మేడం. మీరందరూ బాగా రెడీ అయితేనే మన బిజినెస్ బాగా జరుగుతుంది. ఓకే మేడం. కొంపదీస సంగీత విషయం గాని వీడు పోలీసులకు చెప్పేశాడా? చాముండి, ఆ? మర్యాదగా ఆ సంగీతని మాకు అప్పచెప్పు. ఏ సంగీత సార్? ఈ సంగీత ఈ కిరణ్ గాడే తీసుకొచ్చి నీకు 50,000 అమ్మేశానని నాకు చెప్పాడు. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది సంసార్లుండే ఇల్లు సార్. మీరు అనుకునేలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు సార్. అయితే వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మా సర్వెంట్ సార్. ఆహా, ఓకే. నాకు కావాల్సింది సంగీత, నీ మాటలు కాదు. మర్యాదగా చెప్పు, సంగీత ఎక్కడా? సార్, సంగీత ఎవరు సార్? చెప్తా. కానిస్టేబుల్ సార్. ఇల్లంతా వెతకండి. ఎస్ సార్. సార్, ఇది చాలా రాంగ్ సార్. మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు కాస్త సైలెంట్గా ఉంటే నా డ్యూటీ నేను చేసుకుంటాను. లేదంటే మా లేడీ కానిస్టేబుల్లా లాఠీలతో సమాధానం చెప్పిస్తా. సార్, లోపల ఎవరూ లేరు. ఓకే. సార్, లోపల ఎవరు కనిపించలేదు సార్. దొరకలేదా? సార్, ఎవరు లేరు సార్. ఓకే. ఏమండి ఎస్ఐ గారు, ఇందాకేదో డ్యూటీ అది ఇది అన్నారు. దొరకలేదని విర్రవీగకో. సంగీత నీ దగ్గరే ఉందని నాకు తెలుసు. మళ్ళీ వస్తా. సంగీతని నిన్ను ఇద్దరిని తీసుకునే వెళ్తా. కానిస్టేబుల్స్ సార్. పదండి. ఎస్ సార్. ఎవడీడు? సార్, వివేక్కి ఫోన్ చేసింది ఇతనే సార్. ఎందుకురా వివేక్కి ఫోన్ చేశావు? సంగీత్ ఎక్కడా? ఏంటి సార్ ఈ గొడవ అంతా? ఈ కానిస్టేబుల్ కూడా అడిగిందే అడుగుతున్నాడు. నాకు తెలియదంటే వినరేంటి? నిజంగా ఇతనే నా ఫోన్ చేసింది? అవును సార్. సార్, అతని దగ్గర ప్రస్తుతం ఉన్న నెంబర్ కూడా అదే సార్. పేరు విల్సన్ సార్. చూడు విల్సన్, సంగీత ఎక్కడుంది? ఏ సంగీత సార్? ఈ అమ్మాయా? ఈ అమ్మాయి నాకు తెలుసు సార్. తెలుసా? తెలుసు. ఈ అమ్మాయిని ఎక్కడ దాచావు? ఆ చాముండి ఇంట్లో చూశాను సార్. చాముండి ఇంట్లో చూసావా? ఆ, ఎప్పుడు? సార్, ఆ రోజు నేను చాముండి ఇంటికి వెళ్ళాను సార్.
25,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఫ్రెష్ కావాలని అడిగితే ఈఎంఐ గదిలోకి పంపించింది సార్ నన్ను. అన్నయ్య చేయొద్దు. నేను అలాంటి దాన్ని ఏంటి కాదు. వెనక్కి నన్ను వెళ్ళిపోతున్నావేంటి? రక్షించండి. ప్లీజ్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి సార్. నాకేం తెలియదు. నేను అలాంటి దాన్ని కాదు. వద్దండి, మీకు దండం పెడతానండి. నన్ను ఏం చేయొద్దు అన్నయ్య. అన్నయ్య, నన్ను ప్లీజ్ రక్షించండి. ప్లీజ్ నువ్వు లేమ్మా, లే. కూర్చో. అనవసరంగా నా మూడు పాటు చేసావు. ఏంటి ఎవరు నువ్వు? అన్నయ్య, మాది రాజమండ్రి అన్నయ్య. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడికి తీసుకొచ్చారన్నయ్య. ప్లీజ్ అమ్మా, ఏడవకమ్మా, ఏడవద్దని చెప్తున్నాను కదా, ఏడవద్దు. ప్లీజ్ అన్నయ్య, మీరే నన్ను ఎలాగోలా కాపాడాలి. నేనేం చేయలేను, చేయలేను. ఇక్కడ నుండి బయటికి వెళ్ళడం చాలా కష్టం. ఆవిడకి నేను చాలా డబ్బులు ఇచ్చి నేను బుక్ చేసుకున్నాను. నువ్వేమో ఇప్పుడు ఇలా అన్నయ్యని కన్వర్ట్ చేసేసావు. ప్లీజ్ అన్నయ్య. ఉండమ్మా, నేను చూస్తాను కదా, నేను ఆలోచిస్తాను. నాకు సరే, మీ వాళ్ళ వివరాలు, ఫోన్ నెంబర్లు ఏమైనా ఉంటే ఫోన్ చేస్తాను, త్వరగా ఇవ్వు. అన్నయ్య, నా పేరు సంగీత, మా తమ్ముడి పేరు వివేక్. ఇది వాడి నంబర్. కాల్ చేసి ఎలాగైనా రమ్మనండి అన్నయ్య. ఓకే, నేను ప్లీజ్ చూసుకుంటాను. అన్నయ్య, ఎలాగైనా నన్ను కాపాడండి అన్నయ్య. ఓకే ఓకే, నేను చూసుకుంటాను కదా. ఎలా జరిగిందంటరా? ఫోన్ చేయాలి కదా, మర్చిపోయాను. 9245. ఓకే. హలో హలో, వివేకా అండి మీరు? అవునండి, చెప్పండి. సంగీత మీ సిస్టరా అండి? ఒక నిమిషం ఆపరా. అవునండి, ఇంతకు మీరెవరు? ముందు చెప్పేది విను. మీ సిస్టర్ డేంజర్లో ఉంది. ఒక 50,000 తీసుకొని వస్తే. హలో హలో, అచ్చా, టైంకి ఛార్జింగ్ అయిపోతుంది. అది సార్ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తులేదు. అన్నయ్య, దయచేసి మా అక్క ఎక్కడుందో చెప్పనయ్యా, ప్లీజ్ అన్నయ్య. అది విల్సన్, ప్రస్తుతం నువ్వు మాత్రమే ఆ అమ్మాయిని రక్షించగలవు. నేనా? అవును విల్సన్, సంగీత ఖచ్చితంగా ఆ ఇంట్లోనే ఉంది, కానీ మనకు కనపడదు. ప్రస్తుతం ఆ ఇంట్లోకి నువ్వు మాత్రమే వెళ్ళగలవు. నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు చాముండింటికి వెళ్ళు. నేను నీకు 2 లక్షలు ఇస్తాను. ముందు లక్షిచ్చి సంగీత కావాలని అడుగు. ఆవిడ సంగీత లేదంటే ఇంకో లక్ష ఇవ్వు. ఆ సంగీత గదికి నిన్ను పంపిస్తుంది. నువ్వు సంగీత దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకొక ఫోన్ చెయ్యి. అప్పటికే అక్కడికి వచ్చుంటాం. నీ ఫోన్ రాగానే మేము రైడ్ చేస్తాం. ఓకే సార్. చెప్పిందంతా అర్థమైంది కదా? ఓకే ఓకే, పద. కానిస్టేబుల్స్, మో. విల్సన్, నేను చెప్పిందంతా నీకు గుర్తుంది కదా? గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ సంగీత కనిపిస్తే మాకు ఫోన్ చెయ్యి. ఓకే సార్. వెళ్ళు.
ఏ హాయ్ విల్సన్, ఎలా ఉన్నావు? హాయ్, బాగున్నాను. ఏంటి స్పెషల్, ఇలా వచ్చావు? అమ్మాయిలు కావాలా? అవును, కావాలి. సెలెక్ట్ చేసుకో. హాయ్. వీళ్ళెవరు వద్దండి నాకు. మరెవరు కావాలి? మొన్న నాకు పంపించావు కదా సంగీత, ఆ అమ్మాయి నాకు కావాలి. అబ్బా, ఆ అమ్మాయి లేదు విల్సన్. ఇక్కడ లేదంటే కుదరదు, నాకు ఆ అమ్మాయే కావాలి. అరే చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. కావాలంటే వెళ్ళలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకో. వద్దండి, నాకు ఆ అమ్మాయే కావాలి. మీకు కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తాను. తీసుకోండి, 1,00,000. నువ్వు 1,00,000 ఇచ్చినా 2,00,000 ఇచ్చినా అమ్మాయి నీకు దొరకదు విల్సన్. లేదండి, మీరు అలా అంటే కుదరదు. నేను చాలా ఆశ పెట్టుకుని వచ్చాను, నాకు ఆ అమ్మాయే కావాలి. అయ్యో, అమ్మాయి లేదు. వీళ్ళలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకో. కావాలంటే మీకు ఇంకో 1,00,000 ఇస్తాను, తీసుకోండి. తీసుకోండి, నాకు ఆ అమ్మాయే కావాలి. సర్లే, ఓకే రా. ఈ రూమ్లో ఉంది, వెళ్ళు. ఓ, ఈ రూమ్లోనా? ఆగు, రూల్స్ మర్చిపోయావా? సెల్ ఫోన్ ఇచ్చి వెళ్ళు. ఓ, మర్చిపోయాను. తీసుకోండి. ఇది స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్. ఎవరు లేరేంటి? ఏంటి ఇంకా విల్సన్ ఫోన్ చేయలేదు? అద్ది, ఇప్పుడు రాని, ఎవడొస్తాడో చూస్తాను. స్విచ్ ఆఫ్ వస్తోంది. కానిస్టేబుల్, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏమో సార్. స్విచ్ ఆఫ్. కానిస్టేబుల్స్, కమాన్. ఎస్ సార్. ఏంటండి? ఏంటేసే గారు, మళ్ళీ ఎవరి కోసం వచ్చారు? మర్యాదగా విల్సన్ ఎక్కడున్నాడో చెప్పు. ఏంటి సార్, ఒకసారి వచ్చి సంగీత అంటారు, ఇంకోసారి వచ్చి విల్సన్ అంటారు, మరోసారి మీరు రారు. మీకోసం ఇంకో ఆఫీసర్ వస్తారు. టైం దగ్గర పడితేనే ఇలాంటి అతివాగుడు వాగేది. కానిస్టేబుల్స్, మొత్తం వెతకండి. సంగీత విల్సన్లు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు. ఇల్లంతా మొత్తం వెతకండి, వాళ్ళే దొరుకుతారు. వెళ్ళండి. ఓకే సార్. సార్, ఇక్కడ ఎవరు కనిపించట్లేదు సార్. ఓకే సార్, లోపల కూడా ఎవరు లేరు సార్. ఎక్కడ దొరకరు సార్. అంటే ఇక్కడ లేంది ఎలా దొరుకుతారు అని. ఇక మీరు వెళ్ళండి. సార్, పైన ఎవరు కనబడలేదు సార్. ఓకే.
సార్ సార్ అది సంగీత విల్సన్లో చాముండి ఇంట్లో మిస్ అయ్యారు సార్. సార్ సార్ ఓకే సార్. సార్ అలాగే సార్. కానిస్టేబుల్ సార్ పదండి. ఓకే సార్. కానిస్టేబుల్స్ సార్. ఇది పక్కకు తీయండి. ఎస్ సార్. ఎస్ఐ గారు, నార్మల్. షిట్. ఆవిడ్ని కస్టడీలోకి తీసుకోండి. అక్క అక్క సంగీత అక్క సంగీత అక్క తమ్ముడు అక్క తమ్ముడు నిన్ను నా జీవితం నాశనం చేసేదాన్ని కదే. నిన్ను చంపేయాలి. చంపే నేను ముందే చెప్పానుగా, మళ్ళీ వస్తే సంగీతతో పాటు నిన్ను తీసుకెళ్తానని. చూడమ్మా సంగీత, ఆశయాలు అందరికీ ఉంటాయి, కానీ వాటిని సాధించుకునే పద్ధతిలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. చాలా థ్యాంక్స్ సార్. కానిస్టేబుల్స్ సార్ ఓకే సార్. పదండి. పదండి. మీ సమస్య వ్యక్తిగతమైనా సరే పోలీసుల సహాయం తీసుకోండి. మేం మీకు తప్పక సహాయం చేస్తాం. జై హింద్.